హాయ్ అండి, వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు ఆనపకాయ పులుసు ఎలా తయారు చేయాలనేది చూద్దాము. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. తాలింపు ఫ్రై అయిపోయింది కదా, 1 కప్ ఆనియన్స్ అండ్ చిల్లీ వేసుకొని ఫ్రై చేసుకుందాము ఒక 5 మినిట్స్. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిపోయింది కదా, 1 కప్ టమాటా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా, మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, టమాటాలు మొత్తం మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు నేను చెక్కు తీసేసిన ఆనపకాయ ముక్కలు వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము.